సో చరిత్రలు కార్యక్రమం కోసం ఈరోజు సమావేశం చేశాము. ముఖ్యంగా జిల్లాలో వ్యూవర్స్ నంబర్ చూస్తే అంటే తక్కువ మంది ఉన్నారు, ఫ్యామిలీస్ కూడా తక్కువ మంది ఉన్నారు. కానీ తక్కువ మంది ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయాలి. ఈరోజు సమావేశం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్, కొన్ని సమస్య మన కార్మికులకు సంబంధించి వాళ్ళ ద్వారా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సపోర్ట్ కావాలి, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. ఆర్థికంగా ఎలా మషినరీ కోసం, ఎలా ఒక షెడ్ కోసం ఎలా సపోర్ట్ చేయగలుగుతాము, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బేసిక్లీ పూర్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ఒక ఇన్స్టిట్యూషన్ మెకానిజం ఉండాలి, లేదంటే ఈరోజు చర్చ చేశాము. ముఖ్యంగా మార్కెటింగ్, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ వేరే, టెక్స్టైల్ వేరే, మెకనైజ్డ్ వేరే, బై హ్యాండ్ ఒక ప్రోడక్ట్ వేరే రకంగా తయారవుతుంది. వాళ్ళ ప్రోడక్ట్ చూస్తే అంటే క్వాలిటేటివ్ ప్రోడక్ట్, లైక్ కాటన్ ప్రోడక్ట్, సిల్క్ ప్రోడక్ట్, చాలా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో ప్రజలకి ఒక అవగాహన రావాలి. అంటే హ్యాండ్లూమ్ అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్. హ్యాండ్లూమ్ అంటే ఇప్పుడు మార్కెట్లో హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ దొరకట్లేదు. మనం బేసిక్లీ మెట్రో సిటీస్కి వెళ్తే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అటు వెళ్తే అక్కడ హ్యాండ్లూమ్స్ అంటే వేరే రకరకాలుగా ఒక ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిటిజన్స్ కూడా, కన్జ్యూమర్స్ కూడా హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయాలి. మనం హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయలేకపోతే రేపు ఈ హ్యాండ్లూమ్స్ వీవర్స్కి మనం సపోర్ట్ చేయలేము. అండ్ చాలా తక్కువ మంది ఈ ప్రొఫెషన్కి తరపు వస్తారు, చాలా తక్కువ. ఇప్పుడు కూడా ఎవరున్నారు వాళ్ళు కూడా తగ్గిపోతారు. సో జిల్లా స్థాయి నుంచి నేను వాళ్ళకి ఒక ఆప్షన్స్ ఇచ్చాము. గవర్నమెంట్ ఆఫీసెస్ అంటే కలెక్టర్ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్, ఎంపీడీ ఆఫీసెస్, మున్సిపల్ కమిషనర్ ఆఫీసెస్, ఎక్కడైనా వీళ్ళు ఉంటే వాళ్ళు రావచ్చు. వాళ్ళు టెంపరీ షెల్టర్స్ ప్రొవైడ్ చేస్తాము. మొదట వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఉంటాయి. అండ్ ఈ నెల 20 కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో వాళ్ళ సమస్య మళ్ళీ వింటాం. సమస్య విని బ్యాంక్స్ నుంచి ఏమైనా సాయం కావాలి, ఆరోగ్య సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో సాయం కావాలి కూడా చర్చ చేయడం జరుగుతుంది. అండ్ రిపీటెడ్గా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఈ ప్రోడక్ట్స్ పాపులరైజ్ కూడా చేస్తాం. ప్రోడక్ట్స్ పాపులరైజ్ ఉంటే ప్రజలకి ఇంకా అవగాహన ఉంటే ఖచ్చితంగా డిమాండ్ పెరిగితే వాళ్ళకి జీవితం కూడా పెరుగుతుంది అండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కొన్ని విషయం చర్చ చేయడం చేశాము. ఖచ్చితంగా 50 రోజుల్లో ఆ వ్యూవర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి కూడా ఆ కార్యక్రమం సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.